నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకులు, గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్ర నమః. గురుగారు, శ్రావణ మంగళవారం మనం ఎక్కువగా అమ్మవారిని మంగళవారం, శుక్రవారం ఆరాధిస్తూ ఉంటాం. ప్రత్యేకంగా ఆ రోజు అమ్మవారిని ఏ రకంగా ఆరాధిస్తే బాగుంటుంది? రెండవ మంగళవారం రోజు మనకు మంగళ గౌరీ వ్రతం వస్తుంది. ఎక్కువగా కూడా కొత్తగా వివాహం అయినటువంటి వారు ఆచరిస్తారు. అందరూ ఆచరించేది కాదు. అయితే కొత్తగా వివాహం అయినటువంటి వారికి కూడా ఆచరించడానికి కొన్ని రోజులు టైం పడుతుంది వీరికి. అంటే ఇప్పుడు మొదటి మనకు రెండవ మంగళవారము కుదరాలి. ఆ టైంలో వీరికి ఏమన్నా పీరియడ్స్ ప్రాబ్లమ్స్ వచ్చినా పడనట్టే. అవును, లేదుగా ఇట్లా 4-5 సంవత్సరాలు కూడా వీరికి నోచుకొని వారు ఎంతోమంది ఉన్నారు. మరి కొత్తగా పెళ్ళంటే ఎన్ని సంవత్సరాలలో? అంటే ఐ మీన్ వివాహం జరిగింది అనుకుంటే ఈ యొక్క మొదటి మనకు శ్రావణ మాసంలో రెండవ మంగళవారం రోజు ఈ యొక్క మంగళ గౌరీ వ్రతము చేయడము పరిస్థితి. ఆ సమయానికి సూతకంలో ఉన్నారనుకో, చేయలేదు. మరొక సంవత్సరము ఏదో ఇబ్బంది జరిగింది, మరొక సంవత్సరము ఇట్లా ఐ మీన్ నేను చెప్పేది ఇంకొక సంవత్సరం పడింది అనుకోండి, ఇక కంటిన్యూగా వెళ్ళిపోతూనే ఉంటుంది. అలా ఎన్ని సంవత్సరాలు చేస్తూనే ఉండాలి? ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉండాలి. ఇన్ని సంవత్సరాలు అనేటువంటిది లేదు. ఖచ్చితంగా నోముకుంటారు. ఆ రోజు చక్కగా కూడా పసుపుతో గౌరమ్మని చేసుకుంటారు. ఇంట్లో గణపతికి పసుపు గణపతి కానీ గౌరమ్మని కానీ చేసుకుంటారు. చక్కగా కూడా అమ్మవారికి తాంబూలం ఇచ్చుకుంటారు. మనదేమిటి వారికి సంబంధించినటువంటి వారు ముందుగా వారి యొక్క నోమును ఏదైతే ఉందో అది వారి అమ్మగారికి కానీ లేదా వారి యొక్క అత్తగారికి కానీ ఆడపడుచుకు కానీ ఇట్లా కొందరు ఇప్పుడు వైశ్యాస్ ఒక రకంగా, బ్రాహ్మణ్స్ ఒక రకంగా, వాళ్ళ ఆచారాన్ని బట్టి ఇట్లా కొందరు ఇప్పుడు పిండి వంటలు ఎక్కువ ఉంటాయి వైశ్యాస్ ఇళ్ళల్లో. మరి కొందరికి వచ్చేసి ఈ మనకు తీపి పదార్థాలతో కూడా ఉంటుంది నోములు. ఈ నోములు ఇవన్నీ కూడా సంక్రాంతి నోములు వేరు. మళ్ళా ఈ వ్రతము పూర్తయిన తర్వాత వ్రతానికి సంబంధించింది మంగళ గౌరీ వ్రతానికి దీనికి ఒక కథ ఉంటుంది. చక్కగా కూడా ఆ కథ చదువుకుంటారు వారే. కథ చదువుకున్న తర్వాత కూడా ఆ యొక్క వ్రతం పూర్తయిన తర్వాత ఆ యొక్క నోము వారి అమ్మగారికి ఇట్లా ఇచ్చుకుంటూ ఉంటారు. ఇక మామూలు వారైతే ఏమిటి అంటే విశేషంగా దేవాలయంలో కుంకుమార్చన మించింది మరొకటి లేదు. ప్రతి మంగళవారం ఒక వారం చేసుకున్న సరిపోతుందా? ఒక వారం చేసుకున్న చాలు. ఇక్కడ అయితే ఇక్కడ 5 మంగళవారాలు వస్తున్నాయి కనుక ఇది ఎంతో విశేషం కనుక ముఖ్యంగా కూడా కుజదోషం ఉంది, మాకు కుజునికి సంబంధించినటువంటి ఇబ్బంది ఉంది, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది ఉంది, డబ్బు నిలవటం లేదు, ఇలాంటి వారందరూ కూడా ఈ మంగళవారాలను పట్టుకోండి. ప్రతి మంగళవారం కూడా ఉదయము 5:30కి టెంపుల్లో ఉండాలి. మీరు 5:30కు గుళ్ళో ఉండి కుజునికి చక్కగా కూడా మీరు అభిషేకం చేసి పాలతో శుభ్రంగా కడిగి తుడిచేసి గంధము కుంకుమతో అలంకరణ చేసి 5:30 కల్లా అయిపోవాలి. 5:40 కల్లా కంప్లీట్ అయిపోవాలి. 5:45 లోపు ఈలావు మట్టి పాత్ర 2 తీసుకోవాలి. ఒకటి కింద ఒకటి పైన, ఒకటి పెట్టకూడదు. ఇప్పుడు 2 కంచులు మట్టివి తీసుకొని ఇందులో ఇప్ప నూనె పోయాలి. ఇప్ప నూనె దొరుకుతుంది మార్కెట్. బాగా కాస్ట్లీ ఉంటుందా? పర్వాలేదు, అంత కాస్ట్లీ ఉండదు. ఇప్ప నూనె పోయాలి. దొరకని పక్షంలో దొరుకుతుంది, 100% దొరుకుతుంది. ఇప్ప నూనె దొరుకుతుంది. ఇందులో 3 వత్తులు వేయాలి. ఈ 3 వత్తులు కూడా 6, 6, 6 అంటే 6 వత్తులు కలిపి ఒక వత్తి చేయాలి. 6 వత్తులు కలిపి ఒక వత్తి చేయాలి. 6 వత్తులు కలిపి ఒక వత్తి చేయాలి. ఎన్నైనవి?
6 6 12 నారు 18. 18 18 వత్తులను మీరు 6 6 6 ఎందుకని 18 సంఖ్య? 18 మనకు అది కుజునికి సంబంధించి ఓకే ఓకే. ఏంటరా సంఖ్య అది. అయితే ఇక్కడ అంటే ఒకటి వచ్చేసి తూర్పు ముఖంగా, మరొకటి వచ్చేసి ఇటు దక్షిణం వైపుగా సౌత్, మరొకటి వచ్చేసి ఉత్తరం వైపుగా. ఓకే ఓకే, పడమరం వైపుగా కాకుండా మంచిగా విప్ప నూనె పోసి అందులో 6 6 6 వత్తులను కలిపి 18 మన మొత్తం 18 వత్తులు 6 6 కలుపుకోవాలి. ఇందులో 3 కమలాలు తీసుకోండి, కమలం పూలు. ఓకే. కమలం పూలు తీసుకున్నట్టయితే లోటస్, అందులో వెనుక తొడిమని ఉంచితే అందులో నుండి వత్తి వస్తుంది. అవును. ఓకే, దాన్ని ఇట్లా డిస్టర్బ్ చేస్తే అందులో నుంచి విరగొడితే వత్తి వస్తుంది. ఈ వత్తిని బయటికి తీసి ఒకదానికి కలపండి, మరొకటి విరగొట్టి అందులో నుంచి కూడా తీసి మరొక దానికి కలపండి, మరొకటి విరగొట్టి మరొక దానికి కలపండి. అందులో నుండి వచ్చేటువంటి వత్తిని ఈ 3 వత్తులకు కూడా కలపండి, కలిపి అప్పుడు వేయండి. మూడిటికి సంబంధం ఉండేలా కలపాలా మళ్ళీ? లేదు లేదమ్మా, ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టుగా ఇటుదిటు అటుదట్టు అటుదిట్టు అంతే. ఇప్పుడు వెనకాల తొడిమ నుండి విరగొడితే మనకు కాటన్ వెళ్ళింది కదా, దీనిని ఒక వత్తిలాగా చేసుకొని ఒక వత్తికి కలపండి. ఇది కూడా వత్తే, మరొకటి మరొక వత్తికి. ఇక్కడ మనకి ఏంది అంటే ఆ యొక్క కమలం నుండి వచ్చినట్టు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి కనుక అక్కడి నుండి తామరం పువ్వు, దాని వెనకాల నుండి తీసినటువంటి ఆ యొక్క వత్తి ఏదైతే ఉందో వత్తిని మన కాటన్ దాంతో దీపారాధన చేయాలి. మరి దాంతో చేయాలి అంటే ప్యూర్ ఉండదు, మార్కెట్లో ఉన్నప్పటికీ కూడా కొంత కెమికల్గా ఉంటుంది కనుక మనం ప్యూర్ అంటే దీనే తీసుకొని ఇక్కడి నుంచి తీసుకొని చక్కగా కూడా ఇప్ప నూనె పోసుకొని మీరు దీపారాధన చేసుకోండి. ఈ విధంగా దీపారాధన చేసి 5:47 కల్లా దీపారాధన అయిపోవాలి. ఇదంతా ప్రాసెస్ మొత్తము మీరు 5 నుండి 5:30 లోపు ఇవంతా చేసుకోండి, 5:40 లోపు చేసేసుకోండి. ఈ తామర పూలది కానీ ఇవన్నీ కూడా చేసుకొని చక్కగా కూడా మన కుజునికి మెడలో చక్కగా కూడా మల్లెపూల మాల కానీ లేదా ఎరుపు రంగుతో ఉండేటువంటి గులాబీ మాల కానీ వేసి ఇక దీపాలను ముట్టియండి. 5:47కు 5:47 దాకా ఎదురు చూడడమే. ఇవన్నీ ప్రాసెస్ చేసుకొని 5:47కు మీరు దీపారాధన చేసి కుజగ్రహ కవచం అని చెప్పి గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. కుజగ్రహ కవచం ఇన్ తెలుగు వచ్చేస్తుంది. ఎంత 11 లైన్లు కూడా ఉండదు, అది ఒక 18 సార్లు లేదా 11 సార్లు చదవండి. చదివి చక్కగా నమస్కారం చేసుకొని ఈ 5 మంగళవారాల లోపే, మీకు 2 నుంచి 3 మంగళవారాల లోపే ఆర్థికంగా విపరీతమైన పురోగతి కనబడుతుంది ఖచ్చితంగా. అంటే ఈ విధానం 5 మంగళవారాలు చేయాలి. ఒక్కసారి చేసామని కాదు, 5 మంగళవారాలు చేయాలి అంతే. మంచి పరిహారం అనాలో మంచి పూజా విధానం అనాలో తెలియదు కానీ చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.